లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎల్రోయ్ మినిస్ట్రీస్ తరపున జరుగుతున్న ఈ అంత్యకాల అపాయముల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలకు వందనాలు. గాడ్ బ్లెస్ యూ ప్రియులరా. మరి ఈ యొక్క దినాలలో మనము అంత్యకాలంలో జరుగుతున్న కార్యాల గురించి మనం చూస్తున్నాము. మరి ఈరోజు ఈ లూకా సువార్త 12:35 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచున్ననీయుడి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచున్ననీయుడి. ఈ మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పలికిన ఈ మాట. పిల్లరా, మరి మన నడుములు కట్టుకొని ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి వారే మీ నడుము కొట్టుకునుడి అని అపోస్తలుడైన పేతురు గారు కూడా చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఎలాంటి స్థితిలో దిగజారిపోకున్నట్లుగా మీ ఆధ్యాత్మిక జీవితంలో బలము కలిగి స్థిర బుద్ధి కలిగి ప్రభువుని వెంబడించమని మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ప్రియులారా, మరి అపోస్తలుడైన యాకోబు గారు అంటున్నారు, మీ ద్విమనస్కులారా అంటున్నాడు. ఎందుకంటే మరి ఒక్కదాని మీద మనసు పెట్టకుండా ఏక మనసు ఏక ఆత్మ లేని పరిస్థితిలో అనేకులు ఏం చేస్తున్నారంటే కొంచెము లోకాన్ని ప్రేమిస్తున్నారు, కొంచెము ప్రభుని ప్రేమిస్తున్నారు. అలా కాకుండా మరి యేసుక్రీస్తు ప్రభు ఒకడు నన్ను వెంబడింపగోరినడలా మరి తన్ను తాను దేశించి తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలను అని ప్రభు చెప్పినాడు. అందువలన మనము ఒకే మనసు ఉండాలి, ఏక మనసు. అందుకే ప్రభు అన్నాడు, మరి పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అన్నాడు. మనసు మార్చుకోనండి, ఏక మనసు గలవారై ఏక తాత్పర్యం కలిగిన వారే ఒక్కదాని మీద మనసు ఉంచుడి అని పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు. కనుక ప్రియులారా, మీ యొక్క మనస్సుని నడుము కట్టుకోనండి అంటున్నాడు. ఈ అంత్య దినాలలో మరి ఎటువైపైనా అటువైపు వాలిపోకున్నట్లుగా మరి అందుకే పౌలు గారు మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో రాయబడిన మరి సహవాసమందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేయటి అందును ఉపదేశమందు ఎడతెగక ఉండుడి. కాబట్టి స్థిర బుద్ధి గలవారై స్థిర మనసు కలిగి మనం ప్రభువులో ఒక్కదాని మీద మనసు పెట్టి మనము ప్రభు యొక్క అడుగు జాడలు వెంబడిద్దాం. మరి ప్రభు రాకడ సమీపంగా ఉన్నది, మీ యొక్క నడుము కట్టుకొనుడి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి, మరి మీరు మాట్లాడుతున్న ఈ దివ్య మాటలు మీ నడుము కట్టుకొని మీ మనస్సును నడుము కట్టుకొని స్థిర బుద్ధి గలవారు ఉండు అని ప్రభా మీరు చెప్తున్నారు. ఒక్కదాని మీద మనసు ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు జీవించే పరిశుద్ధ జీవితం ప్రతి ఒక్కరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.